విదేశాల్లో మూలుగుతున్న నల్లధనంలో ప్రతి పైసాను వెనక్కు తెస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు హామీ ఇచ్చారు. విదేశాల్లో భారతీయులు అక్రమంగా దాచుకున్న నల్లధనం ఎంత ఉంటుందో సరైన అంచనాలు లేకపోయినప్పటికీ దాన్ని వెనక్కి తెచ్చే ప్రక్రియ మాత్రం సరైన మార్గంలోనే సాగుతోందన్నారు. ఆదివారం ఆల్ ఇండియా రేడియోలో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. నల్లధనాన్ని వెనక్కి తేవడం తనకో నిబంధన వంటిదని, ఆ దిశగా గట్టి ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చారు. जहां तक काले धन का सवाल है, ब्लैक मनी का सवाल है, मेरे देशवासी आपके इस प्रधान सेवक पे आप भरोसा कीजिए. मेरे लिए ये आर्टिकल ऑफ फेथ है. भारत के गरीब का पैसा जो बाहर गया है वो पाई पाई वापस आनी चाहिए. ये मेरा कमिटमेंट है. रास्ते क्या हो, पद्धति क्या हो, उसके विषय में मतभिन्नता हो सकती है और लोकतंत्र में स्वाभाविक है. लेकिन मेरे देशवासी, मुझे जितनी समझ है और मेरे पास जितनी जानकारी है उसके आधार पर मैं आपको विश्वास दिलाता हूं कि हम सही रास्ते पर हैं. విదేశాల్లో ఖాతాలున్న భారతీయులందరి పేర్లు వెల్లడించడం సాధ్యం కాదని ఇటీవల సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో మోదీ ఇలా ప్రసంగించడం ప్రాధాన్యత ఏర్పడింది. రేడియోలో మోదీ మాట్లాడడం ఇది రెండోసారి. 20 నిమిషాలు సాగిన ప్రసంగంలో వికలాంగుల సంక్షేమం, సియాచిన్ గ్లేసియర్లో సైనికులతో పాటు దీపావళి జరుపుకోవడం వంటి విషయాల గురించి మాట్లాడారు. ఏటా 1000 మంది వికలాంగ విద్యార్థులకు కేంద్రం తరపున స్కాలర్షిప్ ఇస్తామన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రముఖులంతా పాల్గొనడం అభినందనీయమన్నారు. ఖాదీ వస్త్రాల్ని కొనుక్కోవాలని తాను ఇచ్చిన పిలుపుతో వాటి అమ్మకాలు 125% పెరిగాయన్నారు. తన తర్వాతి రేడియో ప్రసంగాల్లో సామాజిక రుగ్మతలపై మాట్లాడతానన్నారు.